వెల్కమ్ టు YLR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే మదన్ మోహన్. పేకాట స్థావరంపై దాడి, 40,990 రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. బీసీ రిజర్వేషన్లపై తేలాకి ఎన్నికలకు వెళ్లాలి ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 80 కోట్ల నిధులతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సదాశివనగర్, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగరెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో నూతన బీటీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనాలు వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు 12 గేట్ల సమీపంలో పేకాట ఆడుతున్న 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న వారి నుండి 40,990 రూపాయల నగదు, 7 మొబైల్ ఫోన్లు, ఒక తవేరా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు కోటగిరికి చెందిన వారిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని ఆమె బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్యను కలిశారు. బీసీ రిజర్వేషన్ల అమలు తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఉన్నా బీసీలకు అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అమలు కోరుతూ రైలు రోకో చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు, గౌరవనీయులు 45 సంవత్సరాలకు పైచిలకు మరి బీసీ ఉద్యమాలలో, బహుజనుల ఉద్యమాలలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 50 మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు, గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి, తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ
ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి రేల్ రోకో అనేటటువంటి నినాదంతోని ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే మదన్ మోహన్. పేకాట స్థావరంపై దాడి, 40,990 రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. బీసీ రిజర్వేషన్లపై తేలాకి ఎన్నికలకు వెళ్లాలి ఎమ్మెల్సీ కవిత. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ వైల్డ్ ఆర్ 9 న్యూస్.